హలో అండి, అందరికీ నమస్తే. ఒక చిన్న లైనప్ చెప్తాను. దానికంటే ముందు మీరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఈ వీడియో అనేది ప్రతి ఒక్కరికి చేరుతుంది. దయచేసి మీ యొక్క రుణానుబంధం నాకు కూడా ఎంతో ఉందని నేను అనుకుంటున్నాను. ఆ రుణానుబంధంతోనే ఇప్పుడు ఒక వీడియో చేస్తున్నాను. రుణం ఉంటే ఎవరితోనైనా స్నేహాలు బంధాలు కలుస్తాయి. మనకు ఎవరైనా ఎదురుపడి లేక మాట కలిపిన అది కూడా రుణానుబంధమే. రుణం అనేది లేకుంటే ఎవరితో కలలో కూడా మనం చూడలేము. ఇక రుణం తీరిపోతే ఏ బంధమైనా కూడా ఒక్క క్షణం కూడా మన వద్ద నిలవదు. రుణానుబంధం విలువ తెలుసుకొని మలుసుకోవాలి. ఏ బంధమైనా వదలాల్సిన ఆ బంధం వల్ల బాధ కలిగినా బాధపడకండి, నిందించకండి, వాళ్ళ సంతోషం కోరుకోండి. బంధాలు కల్పించినది కాలగర్భంలో కలిపేది శివయ్య అని తెలుసుకోండి. బంధాలను కలిపేది ఆయననే, కాలగర్భంలో కలిపేది కూడా ఆయననే. ఈ ఒక్క విషయం మాత్రం తెలుసుకోండి. ఎందుకంటే ఎవరిని కూడా బాధ పెట్టకండి, బాధించకండి. మీరు వాళ్ళతో విడిపోవాలనుకున్నారు అనుకోండి, అక్కడితోనే ఆ మాటల్ని స్టాప్ చేయండి. లేదు, వాళ్ళు ఇలా అన్నారు, నేను వాళ్ళ గురించి చెడుగా చెప్తాను, వాళ్ళ గురించి 10 మందికి ఇది చెప్తానని చెప్పారనుకోండి, శివయ్య పైన ఉండి అందరిని చూస్తూ ఉంటారు. ఏదో ఒక రోజు ఆయనకు మనం ఆన్సర్ ఇవ్వాల్సిందే. దయచేసి ఈ మాటను గుర్తుంచుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.